మన మిద్దె మీద మొక్కలు చూపించాలనుకుంటాను మీకు. 2 సార్లు వాన పడినాక కొంచెం క్లీన్గా తయారైనాయి చూడండి. దీన్ని కట్టేదానికి కూడా టైం లేదు నాకు. చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో. ఇలా ఉంది దోసకాయ దీంట్లో. ఫ్రెండ్స్ దీంట్లోనే ఇంతకుముందు ఒక కాయ కోసాము. ఇది కామాచి చెట్టు. ఇంతకుముందు బాగా కాయలు వస్తా మిద్ది మీద. ఇంతకుముందు పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. కామాచి కాయలు, బెండ చెట్లు. ఎండాకాలం నేను వీడియోలో తీయలేదు ఫ్రెండ్స్. ఈ ఎండకు అన్నీ చాలా దెబ్బతినేసాయి చూడండి. ఇదైతే గుమ్మడి, చిన్న గుమ్మడి. ఇది రుద్ర తులసి, సబ్జాక్ అంటారు. మంచి వాసన ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చితే ఒక ఆకు తీసి వాసన చూస్తూ ఉంటాను. భలే బాగుంటుంది చూడండి. ఎర్ర తోటకూర. దీంట్లోనే ఒక కర్బూజ చెట్టు మలిసిందండి. అది దీంట్లో నీళ్ళు ఎక్కువ పోస్తే ఈ కొమ్మలు దెబ్బతింటాయి. దానికి నీళ్ళు ఎక్కువ సరిపోక చూడు శంకుపూల చెట్టు కూడా మలిసింది చూడండి. అది చనిపోయింది చూడండి ఫ్రెండ్స్. దోస చెట్టు. దీంట్లో ఎక్కువ చెండుమల్లి మొలకలు పెట్టినాను. ఆడొకటి నాటచ్చు అనేసి చెండుమల్లి మొలకలు నారపోసినాను చూడండి. దోసకాయ చూడండి. మనం పాలినేషన్ చేసే పని లేకుండానే చూడు, పాలినేషన్ అయిపోయి ఈ ఒక్కాయ ఉంటే బాగా పెద్ద సైజు వచ్చును. పాలినేషన్ చేయకనే పాలినేషన్ గోగాకు చూడండి. 2 టైంకి కోసినాను. గోగాకు మళ్ళా పచ్చదనంగా బాగా వచ్చేసింది. దొండపూత, దొండ పిందెలు చూడండి. దాంట్లో పొత్తు బాగా కలకలలాడుతూ ఉన్నది చూడండి. పాలకూర విత్తనాలు చూడండి. దోసకాయలు, ఇది కరివేపాకు. దీంట్లో బెండ చెట్టు నాటినాను చూడండి. మూసి పెట్టాను. ఇది కరివేపాకు చెట్టు. ఇది వంకాయ చెట్టు నాటాను కొత్తగా. చింత చెట్టు, కనకాంబరం, లేడీ కనకాంబరం. మళ్ళీ చిరాకు వచ్చేసింది చూడండి. ఇంట్లోనే బెండ చెట్టు. ఇది చూడండి. ఇది గుంటకలగరాకు. అదే మొలుస్తూ ఉంది. ముందు నాటున్నాం కదా చూడండి. చెర్రీ టమాటా ఎక్కడ పడితే అక్కడ. ఇది వచ్చి దుంపలు, చామ దుంపలు. గిడ్డి గులాబీలు చాలా రకాలు ఉన్నాయి చూడండి. పూసిన తర్వాత మీకు అన్ని కలర్స్ చూపిస్తానండి చూడండి. ఇది వచ్చి పొల్లు నొప్పికి, పొంటికి దీన్ని పాలు పెడితే సిగుర్లు కోవిటికి వాపు ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇది వచ్చి వైట్ సింక్. ఇది వచ్చి ఒక దోస చెట్టు. దీంట్లో ఎక్కడుందండి చూడు. దోసకాయ తయారవ్వలేదు. ఇది వచ్చి వంకాయ చెట్టు, బెండ చెట్టు, టమాటా, చెర్రీ టమాటా చూడండి. ఇది కర్బూజ వేస్ట్ అండి. కర్బూజ చెట్లు. ఇది దోస చెట్టు. ఇది చూడండి. ఇది చిన్న చెట్టే పూలు వచ్చేసే దానివల్ల ఇది ఎదగటంలే చెట్టు చూడండి. దగ్గరలో వస్తాను. టమాటా, అవే పడు మలిచిన టమాటాలు, పడు మలిచిన చిరాకు మొలకలు, టమాటాలు. ఈ వంకాయ ఇది మా నాటాను మీకు చెప్పాను చూడండి. విత్తనాలు, పాలకూర విత్తనాలు చూడండి. పాలకూర విత్తనాలు బాగా మలిచిపోయినాయి. చూడండి. వంకాయ చెట్లు దీంట్లో 2 నాటుకున్నా. దీంట్లోనే చూడండి నల్లేరు నాటినా బాగా వస్తుంది. ఇది ఒక నల్లేరు, ఇది ఒక రకం నల్లేరు. ఇది ఒక రకం, 2 రకాల నల్లేరు. ఈ వంకాయ చెట్టు నల్ల వంకాయ పొడుగ్గా వస్తాయి. అది కాకర. ఇది వచ్చి పచ్చలి, చిక్కుడు అన్నీ ఉన్నాయి చూడండి. దీంట్లో పాలకూరాకు ఉంది. తీసి నాటేదానికి టైం లేదు ఫ్రెండ్స్ చూడండి. చిలకడ దుంప. దీంట్లోనే పాలకూర రెడ్ కూరాకు వచ్చింది.
సిర్రాకు, ఇది వచ్చి ఇది బండిమల్లి, వంకాయ చెట్టు, ఇది చూడండి కొనగంటాకు, కర్బూసా కాయలు గుణం లేదండి, చీడ వచ్చేస్తూ ఉంటుంది. గోరంటాకు, వంకాయ, చెండుమల్లి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేస్తుంది చూడండి కొనగంటాకు బాగా వచ్చేస్తుంది. ఇది వచ్చి మిరప చెట్టు, దీంట్లోనే దోసకాయలు చూడండి బాబు, దాంట్లో 2-3 పిందులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అందువల్ల ఇది ఎదగటం లేదు చూడండి ఫ్రెండ్స్. చూడండి టమాటాలు మనం నాటే పనే లేకుండా సిర్రాకు, రుద్ర తులసి, వంకాయ చెట్టు, పాత వంకాయ చెట్టు పెట్టాను. కొన్నిటికి చీడ వచ్చింది, పెరికేసినాను, కొన్ని మాత్రం బాగానే ఉన్నాయి. చూడండి పడుమలిచిన వేప చెట్టు, ఇది పెయిన్లిల్లీ, నిమ్మ చెట్టు చూడండి, బెండ చెట్టు, దీంట్లో ఇంకొక బెండ చెట్టు, దోసకాయ చెట్టు చూసినారు కదా ఇంతకుముందు, దోస చెట్టు, వంకాయ చెట్లు, మునగ చెట్టు, కనకాంబరం, రెయిన్ లిల్లీ వచ్చేసింది. నేను కూడా ఇప్పుడే చూస్తాను చూడండి ఫ్రెండ్స్, రెయిన్ లిల్లీ ఇంతకుముందు ఎల్లో ఇంకొక తొట్లో వచ్చింది, నేను అప్పుడు సోళ్ళ పెళ్ళికని వెళ్ళిపోయినాను. చూడండి పాప దొరికేసింది కదా, దోస చెట్టు చూడండి, దీంట్లో ఒక కాయ పెరికినాము, ఇంకా అట్లే పెట్టినా మళ్ళీ ఏమన్నా కాయ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో బాటిల్ ఉన్నింది, మీరు చూసినారు, గ్లాస్ బాటిల్లో నాటున్నాయి, అది పగిలిపోయింది గాలికి పడి, దీంట్లోకి షిఫ్ట్ చేసిన చూడండి. ఇది డ్రాగన్, దీన్ని తీసి నాటేదానికి కూడా కొమ్మలు చూడండి ఎలా వెళ్ళిపోయినాయో, తీసి నాటేదానికి టైం లేదు ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంది ప్రస్తుతానికి మన మిద్దె తోట.